ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకుంటారు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడి నిత్యావమానము పొందుదురు. ఆమెన్. ఉదయకాల సమయంలో ప్రభువు మనకిస్తున్నట్టు వాగ్దానం, దేవుడు ఎప్పుడు మన పక్షంగా ఉండి ఆయన పరాక్రమాలు గల శూరుని వలె మనకు తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ప్రభువుని ఆశ్రయంగా చేసుకొని ప్రభు పైన ఆధారపడి ప్రతి పరిస్థితికి ప్రభు పైన ఆధారపడి ప్రభు వైపు చూస్తూ ఉంటారో వారి విషయంలో దేవుడు ఏ విధంగా వారికి తోడుగా నడిపిస్తారనే విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. మనం ఒక పరిస్థితిని ప్రభు చేతికి అప్పగించినప్పుడు ఆయన శూరుని వలె యెహోవా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. మరి ఎవరైతే మనల్ని హింసించారో వారి మీద మనకు జయం ఇచ్చి మరి మన పాదాలు క్రీస్తు అనే బండపైన స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఎవరైతే మనల్ని అవమానపరిచారో వాళ్ళే సిగ్గుపడే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. మరి మనల్ని ఎవరు అవమానపరిచాడో, ఎక్కడ అవమానపరిచారో అక్కడ అదే అవమానపరచబడిన స్థలంలోనే దేవుడు తిరిగి మన తలను పైకెత్తే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశం అందున్న నరులను నిత్యం పరిశీలిస్తున్నాడు. ప్రతివారి పరిస్థితిని గమనిస్తున్న దేవుడు కాబట్టి ఏ సమయంలో ఎవరికి ఏ మేలు చేయాలో ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి మరి న్యాయాధిపతి అనే దేవుడుగా మన పక్షంగా ఉండి మనకు తోడుగా ఉండి పరాక్రమశాలిగా మనకు మేలు చేసే దేవుడు మన దేవుడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుంటే, వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నాబే. వారి ఆపద్దనము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను చూచి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు తీర్చును. ఎవరైతే తన సేవకులను తన ప్రియులైనటువంటి వారిని ఇబ్బంది పెడుతూ వారిని హింసిస్తూ బాధిస్తున్న వారి విషయంలో దేవుడు ఎల్లకాలం మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన చెప్తున్నాడు, ఒక దినం ఉంది, కాలు జారే కాలం ఒక దినం వస్తుంది, పగ తీర్చుకునే దినం, ప్రతిఫలం ఇచ్చే దినం నాది, అది నా టైంలో అది వస్తుంది. వారికి ఆపద్దనం తప్పకుండా వస్తుంది, వారి గతి త్వరగా నశించిపోద్ది, ఆ టైంలో వారికి ఏ ఆధారం లేకుండా పోద్ది అని నేను నా సేవకులను చూసి సంతాపడుతున్నాను. నిజంగా నా ప్రజలకు నేను తీర్పు తీరుస్తానని దేవుడు మనకి అభయం ఇస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం మన ఎదురవుతున్న పరిస్థితులకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకుండా ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ మన ప్రభువు మన పక్షం ఉన్నాడని చెప్పి విశ్వాసంతో మనం ముందుకు పోవలసిన వారుగా ఉన్నాము. తన బిడ్డల పక్షంగా ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు 27వ కీర్తన 1వ వచనములో, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును అని ప్రశ్నిస్తున్నాడు. యెహోవా నాకు ప్రాణదుర్గంగా ఉన్నాడు, ఆయన నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, కాబట్టి నేను ఎవరికి భయపడవలసిన పని లేదు అని చెప్పని ధైర్యంగా దావీదు చెప్పినట్టుగా మనం కూడా దేనికి భయపడకుండా నా ప్రభు నాకు వెలుగు రక్షణ, ఆయన నా ప్రాణదుర్గం కాబట్టి నేను ఎవరికి భయపడను, సిరివేయబడిన క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపోతానని విశ్వాసంతో ముందుకు సాగవలసిన వారంగా మనం ఉన్నాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటే, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించెదను, నేను రక్షించుటకును నేను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారిని యుద్ధం చేదురుగా నేను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నేను విమోచించెదను. చూసారు, ఇక్కడ వాక్య భాగాన్ని గమనిస్తే, నేను ఇత్తడి ప్రాకారంగా నేను చేస్తాను, నీ ప్రజలను ఇత్తడి ప్రాకారంగా చేస్తాను, నేను రక్షించడానికి విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. వారు ఒకవేళ మీరు యుద్ధం చేసినప్పుడు కూడా వారు యుద్ధం చేస్తారు కానీ వాడు నేను జయించలేరు, వారు ఓడిపోతారు కానీ ఆ జయం నీకే వస్తుందని చెప్పని ఎవరైతే నేను ఇబ్బంది పెట్టే దుష్టుల చేతిలో నేను విడిపిస్తాను, ఎవరైతే మీద బలాత్కారం చేస్తున్నారో వారి చేతిలో నేను విమోచిస్తానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి అభయమైనటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే, మేమున్న ఈ పరిస్థితుల్లో ప్రభా మీరే మా అండా కొండ ఆశ్చర్యదుర్గం నడిపించండి. పరాక్రమాల శూరుని వరే మీరు మాకు తోడుగా ఉండి మా చేయి పట్టుకొని నడిపించినాను. ఈ దినమంతా నీ కృపాక్షేమాన్ని మాకు తోడుగా ఉంచండి. బలహీనలు బలపరచండి, కృంగిని వారిని లేవనెత్తండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి నీ పరలోక జ్ఞానం దయచేయండి ఆయన. ఈ దినం బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలకు దీవించి వారి జీవితాల్లో ఆశీర్వాదం దయచేయండి. ప్రతి వారి అవసరక్కరు మీ నామలో తీర్చిదిద్ది దీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.